హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు గేమ్ చేంజర్ అయితే మనకి క్రిస్మస్కి అయితే విడుదల కాబోతుంది. డిసెంబర్ 24th 25th గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతున్నట్టు దిల్ రాజే చెప్పడం జరిగింది. దిల్ రాజు ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళే చెప్పడం జరిగింది. ఇక్కడి వరకు సినిమా గురించి అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. అటు ఇండియా 2 భారతీయుడు 2 ఫ్లాప్ అవ్వడంతో అసలు మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న గేమ్ చేంజర్ అయినా హిట్ అవుతుందా లేదా అనేది బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. అయితే ఆయనకి సంబంధించి ఇప్పుడు ఇంకో కొత్త వార్త బయటకు వస్తుంది. ఇటు గేమ్ చేంజర్ మూవీ తర్వాత ఆయన నెక్స్ట్ RC16 మూవీ బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న మూవీలో అయితే నటించబోతున్నారని మనకైతే తెలుసు. మరి బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న మూవీకి సంబంధించి ఇందులో విలన్గా ఇటు సూర్య ఉండబోతున్నారు అనే వార్తలు వినిపించాయి. అయితే సూర్య ఈ మూవీలో విలన్గా ఉంటారు అని కొద్దిసేపు వార్తలు వినిపించిన తర్వాత ఈ మూవీ మల్టీ స్టారర్ మూవీ లాగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపించాయి. ఇవి రెండిటి కాకుండా ప్రజెంట్ ఈ సినిమాలో ఇటు రామ్ చరణ్కి అలాగే సూర్యకి మధ్యలో ఒక భారీ ఫైట్ సీన్ ఉంటుందని, విలన్ అంటే ఇలా ఉండాలరా అనే విధంగా ఈ సీన్ని రీక్రియేట్ చేస్తున్నామని కూడా అటు కొన్ని ఫిలిం నగర్లో చెక్కలు కొడుతున్న వార్త అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ మూవీ బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతుంది కాబట్టి ఆ మూవీ పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఇటు గేమ్ చేంజర్ మూవీ ఒక డిఫరెంట్ జానరాతో రావడము, ఇటు నెక్స్ట్ RC16 బుచ్చిబాబు డైరెక్షన్లో ఇంకొక జానరాతో రావడంతో మరి ఇంకొక మల్టీ స్టారర్ మూవీ రామ్ చరణ్ చేయబోతున్నాడా అంటే ఎస్ అనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి మీలో ఎంతమంది రామ్ చరణ్ అలాగే సూర్య ఒకే ఫ్రేమ్లో కనిపించాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.